విచిత్రంగా కనబడుతున్నాయి. అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి పోటాపోటీగా ఫలితాలలో అవి చూపిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 284 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, 222 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు కనబడుతుంది. ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నట్టు ఇందాక ఒక వార్త వచ్చింది. అదేవిధంగా వాయనాడ్లో 18,000 ఓట్ల మెజార్టీతో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమ్ సింగ్ ముందంజలో ఉన్నారు. ఒక్కసారి నేషనల్ అప్డేట్స్కి వెళ్దాం. నేషనల్ అప్డేట్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి మదార్ ఉన్నారు. మదార్, ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఏం చెప్తారు? వెంకట, ఎర్లీ ట్రెండ్స్ ప్రస్తుతానికైతే పోటాపోటీ నడుస్తూ ఉంది. ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ ఎక్కడా తగ్గట్లేదు. ఎన్డీఏకు ప్రస్తుతం ఇప్పటివరకు ఎర్లీ ట్రెండ్స్ వరకు చూసుకున్నట్లయితే 275 సీట్లలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉంటే, ఇండియా కూటమికి సంబంధించి 220 స్థానాల్లో ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంటే మొదటి రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలు ఇవి. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి ఒక పిక్చర్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏవైతే బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉండడం కొంత బీజేపీ క్యాంపుని కొంత కలవరానికి గురి చేసేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా యూపీలో 80 సీట్లు ఉంటే ఆల్మోస్ట్ 70కి పైగా సీట్లు 2019లో 70 వరకు కూడా బీజేపీ గెలిచింది సొంతంగానే. అక్కడ తర్వాత వారు ఇండియా భాగస్వామ్యంతో కలిపి మెజార్టీ సీట్లు అక్కడ బీజేపీ కైవసం చేసుకుంది. బట్ ఈసారి మాత్రం అక్కడ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. చాలా సీట్లలో బీజేపీకి సంబంధించిన హేమాహేమి లాంటి నేతలు కూడా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం యూపీలో 40 స్థానాల్లో ఎన్డీఏకు సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉంటే, ఇటు ఇండియా కూటమికి సంబంధించి కూడా 40 స్థానాల్లో లీడ్ కనబడతా ఉంది. ఇక బీఎస్పీ నామమాత్రంగానే ఉంది, అక్కడ ఎలాంటి ప్రభావం అయితే కనబడట్లేదు. కేవలం ఈ రెండు పార్టీల ఈ రెండు కూటముల మధ్య ఎక్కువ సీట్లకు సంబంధించినటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక హర్యానా కూడా ఆల్మోస్ట్ 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పంజాబ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 అభ్యర్థులు అక్కడ లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 3 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కనబడుతున్నారు. ఇంకా ఢిల్లీ చూసుకున్నా 7 మొదట బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నట్టుగా కనిపించింది. బట్ ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి 1-2 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా లీడ్లో కనబడతా ఉన్నారు. ఇక మహారాష్ట్ర అయితే టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏకి సంబంధించి గతంలో అక్కడ బీజేపీకి మంచి సీట్లు వచ్చాయి. బట్ ఈసారి అక్కడ ఇండియా కూటమి నుంచి ఎక్కువగా సీట్లు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ మెజార్టీ స్థానాలైతే ఇండియా కూటమికే ఎక్కువగా సీట్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ కాంగ్రెస్ సౌత్ నుంచి చూసుకున్నట్లయితే కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఈ బీజేపీకే ఎక్కువ సీట్లు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ సొంతంగా పోటీ చేసింది కాంగ్రెస్ సీట్లు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే బీజేపీతో పోలిస్తే కొంత సీట్లు అయితే కొంత గ్యాప్ అయితే కనబడతా ఉంది. ఇక తమిళనాడులో అనూహ్యంగా అసలు అక్కడ బీజేపీకి సంబంధించిన ఎగ్జిస్టెన్సే లేదు. బట్ ఈసారి 4 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఏఐడిఎంకేకి సంబంధించిన మరొక 3 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించిన నేతలు లీడ్లో కనబడతా ఉన్నారు. మిగతా స్థానాల్లో డిఎంకేకి సంబంధించి అంటే ఇండియా కూటమికి సంబంధించిన నేతలు లీడ్లో ఉన్నారు. ఇక కీలకమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీలు వారణాసి లాంటి సీట్లో స్వయంగా ప్రధాని మోడీ పోటీ చేస్తున్నారు. ఆ సీట్లో ఒక బూత్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అజయ్ రాయ్ కి లీడ్ వచ్చింది. సుమారు 6,000 ఓట్ల సంబంధించినటువంటి లీడ్ వచ్చింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మోడీ వచ్చిన తర్వాత వారణాసి కావచ్చు, అలాగే టెంపుల్ సిటీస్ గా కొన్ని సిటీస్ ని డెవలప్ చేశారు. వారణాసికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపారు. దాని డెవలప్మెంట్ కోసం అనేక కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఒక 6,000 లీడ్ అనేది కూడా వచ్చింది. అది ఒక రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా మిగతా రౌండ్లతోటి పూర్తి స్థాయి ఫలితం అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వయనాడు అలాగే రాహుల్ గాంధీకి సంబంధించి 2 సీట్లలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2 సీట్లలో కూడా రాహుల్ గాంధీ లీడ్లో కొనసాగుతున్నారు. రాయ్బరేలీ, అమేథీ. రాయ్బరేలీకి సంబంధించి ఆయన
లీడ్ ఉంది. వయనాడ్లో 18,000 ఓట్ల మెజార్టీ ప్రస్తుతానికైతే కనబడతా ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి మరొక కీలకమైన సీటు అమేథీ. అక్కడ స్మృతి ఇరానీ పైన కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ చేసింది. ప్రస్తుతం కేఎల్ శర్మ అక్కడ నుంచి లీడ్ లో కొనసాగుతా ఉన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో మరొక కీలకమైనటువంటి సీటు మండి సీటు. అక్కడ సినీ నటి కంగనా రనౌత్ బీజేపీ నుంచి ఫీల్డ్ చేశారు. ఆమె ప్రస్తుతం వెనుకబడినట్టుగా సమాచారం అంతా ఉంది. అక్కడ విక్రమ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్నారు. వాటితో పాటు యూపీలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి సీట్లలో బీజేపీకి సంబంధించినటువంటి ఎంఐఎంఈ లాంటి నేతలు కూడా వెనుకబడి ఉండడం, ముఖ్యంగా కర్నౌజ్ వంటి సీటుకు సంబంధించి బ్రిజ్భూషణ్ కు సంబంధించిన కుటుంబం అక్కడ డామినేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఆయన స్వయంగా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు అక్కడ నుంచి పోటీలో ఉన్నారు. బట్ ఆయన కూడా ప్రస్తుతం వెనుకంజలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాగే కొన్ని నార్త్ కు సంబంధించినటువంటి కొన్ని స్టేట్స్ కు సంబంధించి మధ్యప్రదేశ్ లో మాత్రమే ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించి ఒక అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. గుజరాత్ లో కూడా 26 సీట్లు ఉంటే సుమారు 20 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అక్కడ 4 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతా ఉన్నారు. బీజేపీకి గుజరాత్ కంచుకోట లాంటిది, అక్కడ కూడా 4 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. హర్యానా కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో అక్కడ మెజారిటీ వచ్చినటువంటి స్థానాలు. బట్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 సీట్లు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది వెంకట్.